రెహాన్ రెహాన్ లేవండి. లే రెహాన్, 10కి నా రైలు ఉంది. ఒకవేళ మీరు లేవకపోతే నా రైలు తప్పుతుంది. నేను సాథితో మాట్లాడాను. ఆమె నా సామాను రైలు నిలయానికి తెస్తుంది. కాబట్టి మనం విడిదికి వెళ్లాల్సిన పని లేదు. మీరెంత నిద్రపోతారు? పనికి వెళ్ళరా? ఒకవేళ వెళ్ళకపోతే జాగ్రత్త. చూడు, మర్చిపోయా, అమ్మ కంటి పరీక్షకు వెళ్ళాలండి. నాన్నకు రొమ్ము మందు కూడా తేవాలి. దారిలో తెచ్చుకుందాం, టైం ఉంటుందిగా. రామ్, నేను చెప్పే మాటలు వింటున్నావా? ఓహో జాలీ గుడ్ సింగ్ గారికి కూడా నా తరపున నమస్కారం చెప్పండి. నా చిరునామా ఇది, నాకు రాస్తావుగా? ఆమె మొదటిసారి పుట్టింటికి వెళ్తోంది. జునీ, నేను నీతో ఉండలేను. నువ్వే వాగ్దానము చేయలేదు. నేను నిన్ను ఏమీ అడగను. నా జీవితంలో ప్రేమే ముఖ్యం కావాలని ఎప్పుడూ కోరుకున్నాను. ఈరోజు నీ వల్ల అది నిజమైంది. నువ్వు పొరపడుతున్నావు. నీ తుఫాన్లో నేను కూలిపోలేదు. సంతోషంగా వెళ్తున్నాను. ఇక నీ చిత్రం ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. ఇక నేను వెళ్ళలేను. నువ్వు నా నుండి విడిపడే వరకు, నా కొంగు వదలనంత వరకు. ఈ క్షణమే మురిసిపోతున్నారు. సరిగ్గానే చెప్పానని అనొచ్చా? లేదు లేదు లేదు, నేను ఆ మాటలు ఎప్పుడు అన్ను, ఇక ముందు ఎప్పుడు కూడా అనను. నీ మధ్యలో నా శ్వాసకు చోటు దొరకాలి. నీ మదిలో నా శ్వాసకు చోటివ్వు. అప్పుడే ప్రేమలో నా ప్రాణం అవ్వాల్సింది. నీ చేయి ఉంది కదా, దీంతోనే. పోయి లావుపాటి, నా కోసం కాకపోయినా జూనీ కోసం గెలుచులాగు. ఏమిటిది? ఈ గైడ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రేమికుడు పెళ్లి కూతురిని తీసుకెళ్తున్నాడు. ఇతను ఏం చేయాలనుకుంటున్నాడు? పెళ్లి చేసుకోవాలా? ఎవరు? ఏం చేస్తాడు? ఎలా ఉంటాడు? పెళ్లి చేసుకోవాలట. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. మరి తనతో ఏం చెప్పావు? ఏమని చెబుతాను? మా అమ్మ నాన్నలతో మాట్లాడమని చెప్పాను. అది మన బిడ్డే కదా, మన అనుమతి లేకుండా ఏమీ చెప్పదు. జూరీ తల్లి, నాకు నీ మీద, నీ ఇష్టం మీద పూర్తి నమ్మకం ఉంది. అవును నా బిడ్డ, అవును.
సరేనని చెప్పు. నీ పెళ్లి కోసం మేము ఢిల్లీ వస్తున్నాము. త్వరగా రండి అమ్మ, చాలా గుర్తొస్తున్నారు. మరి ఇప్పుడు ఎక్కడికి? త్వరగా వెళ్ళాలి కదా, టికెట్లు బుక్ చేయాలి. కళ్ళలో నీళ్లు రాగానే అలా వెళ్ళిపోయారు. సెలవు తల్లి. సరే జాగ్రత్తగా వెళ్ళి బిడ్డ. మా అమ్మాయికి తన రాకుమారుడు దొరికాడు, తనకి తన రాకుమారుడు దొరికాడు. చివరిసారి కళ్ళు ఎప్పుడు చూపించుకున్నావు? గుర్తులేదు, చాలా ఏళ్ల క్రితం శ్రీనగర్ లో. అదే సమస్య. క్రమం తప్పకుండా పరీక్షించుకోమని మేము చెబుతూనే ఉంటాం, కానీ మీరు వినరు. నేడు సైన్స్ ఎంత ఎదిగిందంటే 5 ఏళ్ల క్రితం సాధ్యం కానిది ఇప్పుడు సాధ్యమే. రెటినల్ రీప్లేస్మెంట్ ద్వారా నీలాంటి సమస్యలు తీర్చగలం. అవకాశాలు తక్కువే, కానీ ఉన్నాయి. అంటే జూని చూడగలదా? అవును, ఆ అవకాశం ఉంది. మేము ఆ సాహసానికి సిద్ధం డాక్టర్. ఏ తేదీ ఖాళీగా ఉందో చూస్తాను. డాక్టర్, ఏ సమస్య రాదు కదా? ఈ ఆపరేషన్ ఖచ్చితంగా విజయవంతం కావాలి, ప్లీజ్. భయపడకు, మా ఉత్తమ బృందం పనిచేస్తోంది. ఆపరేషన్ తర్వాత నిన్ను కలుస్తాను. థ్యాంక్ యూ. రెహాన్, నువ్వు నాకు ఇదే 10 సార్లు చెబుతున్నావు, ఫిర్యాదులు చేస్తున్నాను. కానీ ఇంతగా ఆందోళన పడకు, నాకేమీ కాదు. మరి ఇంతగా భయపడుతున్నప్పుడు అమ్మా నాన్నల కోసం ఎందుకు ఆగలేదు? మనం ఇది పెళ్లి తర్వాత చేయొచ్చుగా. సరే, శస్త్రచికిత్సకు సమయమైంది. అమ్మ నాన్నలను స్టేషన్ నుండి తేవడం మరవకు. చౌరీ సింగ్ గారు రావాలి. నువ్వు రాష్ట్రపతి భవన్కు వెళ్తావుగా, అవునా? జూని, పెషావర్ బాంబు పేలుడు తర్వాత భారత్ మరియు పాకిస్తాన్ 2 కాశ్మీర్ను వదిలిపెట్టాలని, తమ స్వతంత్ర కాశ్మీర్ డిమాండ్ను నెరవేర్చాలని ఐపీఎఫ్ కోరుతోంది. లేదంటే ఇరు దేశాల్లో ఈ దాడులు ఆగవు. ముఖ్యమంత్రి ఈ పేలుడు నుండి త్రుటిలో తప్పించుకున్నారు. కానీ సమాచారం ప్రకారం 8 మంది భద్రతా సిబ్బంది మరణించారు, 15 మంది గాయపడ్డారు. ఈ ప్రధాన భవనానికి పెద్దగా నష్టం జరగలేదు, కానీ దీని ఎడం వైపు భాగాలు చాలా దెబ్బతిన్నాయి. అది పూర్తిగా ధ్వంసమైంది. 2 ఉగ్రవాదులు పట్టుబడ్డారు. దానికి బాధ్యత తీసుకుంది. భారత్ పాక్ కాశ్మీర్ను వదిలి స్వేచ్ఛనివ్వాలని వారి డిమాండ్. సోనీ, నా బిడ్డ. నేను ఇప్పుడు చూడగలను. అవునండి, నేను చూడగలను ఇప్పుడు. ఇప్పుడు మీరు నా ముందే ఏడవచ్చు నాన్న, నేను చూడగలను. మీరు ఏడవడం నేను చూడగలను నాన్న.
కానీ రెహాన్ ఎక్కడా? అతను మీతో రాలేదా? ఆయన స్టేషన్కు రాలేదా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు నాన్న? శ్వాస ఎందుకు మారుతోంది? నాకేం అర్థం కావట్లేదు అమ్మా. అమ్మా, రేహాన్ ఎక్కడ? మనం ఇక రేహాన్ కోసం వేచి ఉండలేము. ఎందుకు ఏడుస్తున్నారు? నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. ఇది ఇప్పుడే చేయాలా? ఇది ఇప్పుడే చేయాలా? తప్పదా? అవును. ఏం చేయాలి? రేహాన్ కోసం ఎందుకు ఆగలేము? అన్నయ్య, ఎక్కడికి వచ్చాం? ఇక్కడ ఊపిరి ఆడట్లేదు నాన్న. పదండి ఇక్కడ నుండి. అమ్మా ప్లీజ్ రాష్ట్రపతి భవన్ దగ్గర పేలుడికి మనకేం సంబంధం? మనకేం తెలియదు. ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్ ఏడవద్దు. ఊపిరి ఆడట్లేదు నాన్న. నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళండి. డాక్టర్ గారు, జూని నేను గుర్తుపట్టాల్సింది, కానీ అతని పరిస్థితి నేనే గుర్తుపట్టలేనట్లుగా ఉంది. కాబట్టి ఇది రేహానో కాదో నువ్వే చూడాలి. ఇతను రామ్ కాదు, హరాన్ కాకపోవచ్చు. మీరందరూ నా బిడ్డను కలిసి వెళ్ళండి. క్షమించండి అయ్యా, క్షమించాలి. ఇది కూడా జీవితంలో ఒక భాగమే బాబు. నేను వారి ఉంగరమై వేలికి చుట్టుకుంటే బాగుండేది. శ్వాసలో నిలిచే పరిమళం మేము. నీ ఊపిరిని నువ్వు ఎలా ఆపుకోగలవు? నన్ను ఇంతగా ఎలా ప్రేమించగలవు సోని? ఎవరైనా ఒకరిని ఇంతగా ఎలా ప్రేమించగలరు? నాకు ఇంకా దగ్గరగా రాకు జీని. ఈ తుఫాను నిన్ను నాశనం చేస్తుంది. ఆలోచించుకో. ఈ రోజు గనుక నేను వెళ్ళిపోతే రేపు రాను. ప్రస్తుతం మనం మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రాంగణంలో ఉన్నాము. కానీ ప్రస్తుతానికి ఈ పేలుడు గురించి మాకు ఎక్కువ సమాచారం లేదు. సమాచారం అందడం లేదు. ఇప్పుడు మనతో పాటు యాంటీ టెర్రరిస్ట్ యూనిట్ చీఫ్ మిస్టర్ సుశీల్ రావత్ గారు ఉన్నారు. రావత్ గారు, ఈ పేలుడు గురించి మీరు మాకు ఏ సమాచారం ఇవ్వగలరు? మాకు మరిన్ని వివరాలు తెలిసినప్పుడు మీకు చెప్తాము. కానీ ప్రాథమికంగా దీని వెనుక ఎవరున్నారని మీ ప్రస్తుతానికి నేను అభిప్రాయం? ఇంతే చెప్పగలను. ఈ మీడియా వారు 24 గంటలు ఛానళ్లు తెరిచేస్తారు. ఆపై వార్తల కోసం మా వెనుక పడుతుంటారు. అయ్యా, పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. గూఢచారి సంస్థ రానుండి త్యాగిని పిలిపించాం. త్యాగి, ఇక పరిస్థితులు అదుపు తప్పుతాయి. త్యాగి, కేసు పరిష్కరించావా? నీ మనస్తత్వ శాస్త్రం అసలు ఏం చెప్తోంది? ఇది అతని పని. ఎవరి పని? వీళ్ళు నిజమే చెబుతున్నారు. అతన్ని చూడలేదు. వీరికి ఆదేశాలు ఇచ్చారు. దీని వెనుక సూత్రధారి వేరే ఉన్నారు. అతని పేరు ప్రాణాలు పోయాక చెబుతావా? ఎవరా వ్యక్తి? ఐటీఎఫ్ గమనాన్ని మార్చిన వ్యక్తి ఇతనే. ఒక సాధారణ గుంపు నుండి IKF-1 ను వృత్తిపరంగా నడిచే సంస్థగా మార్చాడు. అది ప్రపంచంలోని ఏ ఇతర, ఇది CIA, KGB, మొసాద్ లేదా మన రా వంటి గూఢచారి సంస్థల కంటే ఏమాత్రం తక్కువ కాదు. ఈ వ్యక్తి వల్లే మన 8 ఓడలు మరియు ముంబై రేవులో చాలా భాగం అరేబియా సముద్రంలో మునిగిపోయాయి. దీనివల్ల ఇస్లామాబాద్ విమానాశ్రయం కొత్త విభాగం కట్టకముందే పేల్చివేయబడింది. ఈ వ్యక్తి భారత్, పాక్లలో ఉగ్రవాద్ ముఖ చిత్రాన్ని మార్చాడు. తీవ్రవాదుల భయంకర ముఖాలు, రక్తపు కళ్ళు నిన్నటి మాటలు,
అతను వ్యూహకర్త. అతని పేరు గతం ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఎక్కడి నుండి వస్తాడో తెలియదు. ఎవరైనా కావచ్చు. ఎవరైనా. రైల్లో పక్కన కూర్చున్నవాడు, బ్యాంకులో ఉండేవాడు, లేదా బయట పొగాకు అమ్మేవాడు కావచ్చు. అతను చాలా తెలివైనవాడు, ప్రమాదకారి. మనం అతన్ని పట్టుకోవాలి. ఎందుకంటే మనం అతన్ని పట్టుకోకపోతే అతను ఉగ్రవాదాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తాడో మనం ఊహించలేము. ఎందుకంటే మన ఆలోచనలు అతనిలో ఉంటాయి. క్షమించండి తాతయ్య, లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. నేనంతా సిద్ధం చేశాను, కానీ ఆ దౌర్భాగ్యులు ఇది కూడా చేయలేకపోయారు. ప్రతి ఒక్కరూ నా మనవడి లాంటి గొప్ప సైనికులు కాలేరు. కానీ వాడు కూడా తప్పు చేశాడు. అది ఒక ఆడదాని వల్ల. విచిత్రం ఏంటంటే నువ్వు కేవలం ఒక అమ్మాయిని. వాడు దేవుడి దగ్గరున్నాడు. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా వినండి. ఈ సైనికుడి గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నా దృష్టి ఎప్పుడూ మన స్వేచ్ఛ పైనే ఉంటుంది. నేను ఒక సైనికుడిని మాత్రం. నేను ఇదే వినాలనుకున్నాను నా బిడ్డ. నేను మిమ్మల్ని బ్యాంకాక్ పర్యటన తర్వాతే కలుస్తాను. అల్లా హాఫీజ్. నువ్వు నన్ను నా గమ్యానికి చేర్చే పర్సుని. నిన్ను ఆ రైలు దింపకుండా ఉండాల్సింది. కానీ నేను బలహీనపడి నీతో ప్రేమలో పడ్డాను. వీలైతే నన్ను క్షమించు జోని. నిన్ను నా జీవితంలోకి రానివ్వకుండా ఉండాల్సింది. క్షమించు, నిన్ను ప్రేమించు. క్షమించు. ఇక ఉంటాను. నువ్వు డిఫెన్స్ సెక్రటరీవి, నీకు అధికారాలు ఉంటాయి. ఆ త్యాగి నా వెంట పడకుండా చూడు. పోయినేడు త్యాగి వల్లే ఎయిర్పోర్ట్ పై అల్ ఖైదా దాడి ఆగిపోయింది. ఒక్కసారి అదృష్టం కలిసి రాగానే తనని తాను తెలివైన దానిలా భావిస్తోంది. ఇప్పుడు నేనేం చేయలేను. రక్షణ మంత్రి స్వయంగా త్యాగిని ఈ కేసులోకి రమ్మని ఆదేశించారు. అయ్యా, ఇక వినాశనం మొదలైందని అనుకోండి. పత్రికల వారికి దీని గురించి అస్సలు తెలియకూడదు. ఈ ఐకాఫ్ వాళ్ళు మనల్ని అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు సార్. ముందు రాష్ట్రపతి భవన్, తర్వాత కరాచీ రిఫైనరీ, పోయినేడాది విమానం హైజాక్. ఇప్పుడు మాకు సమాచారం అందింది పాకిస్తాన్, రష్యా మన దేశం నుండి అణు క్షిపణి భాగాలు దొంగిలించారని. ఇప్పుడు వారి వద్ద పూర్తి అణు క్షిపణి ఉంది. భారత్ కు కాశ్మీర్ నుండి పంపేందుకు వారికి ఉన్న దారి ఇదే. 1947లో కాశ్మీర్ రాజు హరిసింగ్ భారత్ లో చేరాలని నిర్ణయించాక ఇదంతా ఎందుకు? కానీ అప్పుడు కాశ్మీరీలకు మాట ఇచ్చారు. ఒక ఓటు లేదా ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వారు పాకిస్తాన్తో ఉంటారా, భారత్తోనా, లేక స్వతంత్రంగా ఉంటారా అని నిర్ణయించుకునే హక్కు కల్పిస్తామని. కానీ వారికి ఆ అవకాశం ఇంకా రాలేదు. నువ్వు ఏ ప్రజాభిప్రాయ సేకరణ గురించి మాట్లాడుతున్నావు? సగం కాశ్మీర్ పాకిస్తాన్ దగ్గర ఉన్నప్పుడు ఓటు లేదా ప్రజాభిప్రాయ సేకరణ అనే మాటే రాదు. అది జరిగితే మొత్తం కాశ్మీర్ లో జరగాలి. సగంలో ఎందుకు? రావత్ గారు, ఇది భారత్ పాక్ గొడవ కాదు. భారత్ పాక్ రెండు కాశ్మీర్ వదలాలని ఐకేఎఫ్ కోరుతోంది. వారికి వేరే దేశం కావాలి, స్వతంత్ర కాశ్మీర్. దయచేసి వినండి. నాకు భారత్
పాకిస్తాన్ మరియు కాశ్మీర్ చరిత్ర తెలుసు. నాకు ఈ బాంబు గురించి చెప్పండి త్యాగి గారు. ఈ బాంబు ఎంత శక్తివంతమైనది మరియు దీనివల్ల మనకు ఎంత ప్రమాదం ఉండవచ్చు? గత కొన్నేళ్లలో ముంబై, ఓక్లహోమా సిటీ, న్యూయార్క్, బాలి, మాడ్రిడ్, లండన్ పేలుళ్లలో 15,000 పైగా చనిపోయారు. కోట్ల ఆస్తి నష్టం జరిగింది. వారి దగ్గరున్న బాంబును వాడితే 50 లక్షల మంది చనిపోవచ్చు. ఒక నగరం మొత్తం నాశనం కావచ్చు మరియు ఆ నగరం మన రాజధాని ఢిల్లీ కూడా కావచ్చు. ఈ బాంబును ఎలాగైనా ఆపాలి. సార్, కానీ వారి బాంబు దేనికి పనికిరాదు. అంటే ఏంటి? ప్రతి అణు క్షిపణికి ఒక మీట అవసరం. అది వాళ్ళ దగ్గర లేనంత వరకు వాళ్ళ అణు క్షిపణులు దేనికి పనికిరావు. అవును, ఆ మీట వాళ్ళకి దొరికే వరకు మాత్రమే. అయ్యా, భయపడాల్సిన పని లేదు. ఢిల్లీ బయట వేర్వేరు సైనిక స్థావరాలలో మన దగ్గర మొత్తం 6 మీటలు ఉన్నాయి. రాజస్థాన్, కచ్, డార్జిలింగ్, అమృత్సర్, లేహ్, కాశ్మీర్, ఈ మీట్లన్నీ భద్రం. ఇవన్నీ తిరిగి ఢిల్లీకి కావాలి. 12 గంటల్లో ఇవి ఇక్కడికి చేరుతాయి. పాక్ రక్షణ మంత్రితో మాట్లాడించు. ఈ విషయం ఆయనతో పంచుకుంటాను. సరేనయ్యా. మనం ఆ మీటలను కాపాడుతుంటే ఆ ఐకేఎఫ్ సూత్రధారి మన భద్రతను ఛేదించడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. మనం ఇంకా ఆలస్యం చేయకూడదు. దయచేసి త్వరగా సిద్ధమవ్వండి. మనం వెంటనే బయలుదేరాలి. అసలు ఏమైంది అక్కడ నుంచి? మేజర్ సూరజ్ మీకోసం రేడియో కాల్ సార్. సరే సార్, నా బృందం ప్రతి పనిలోనూ ఎప్పుడూ నెగ్గుతూనే ఉంది సార్. ఈ ట్రిగ్గర్ను నేనే స్వయంగా తెస్తాను. జాగ్రత్త, ఐకేఎఫ్ మీ వెంటే ఉంటుంది. వాతావరణం బాగుంటే 3 గంటల్లో ట్రిగ్గర్ మీ దగ్గర ఉంటుంది సార్. ఓవర్ అండ్ అవుట్. జై హింద్. మనజీ, సైనికుడు దేనికోసం జీవిస్తాడో ఆ రోజు ఇదే. నాడు నా ప్రాణాలు కాపాడావు, నేడు ఇద్దరం కలిసి దేశాన్ని కాపాడాలి. ఈ సైనికుడు మాతృభూమి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికైనా సిద్ధమే సార్. పిల్లలు సిద్ధమే సార్. శుభవార్త ఉంది. త్వరలోనే ఆ ట్రిగ్గర్ మన రక్షణలో ఉంటుంది. అల్లా రెహాన్ ను కాపాడుగాక. నారాయ తక్బీర్, అల్లాహు అక్బర్. ఏమిటి లడన్జీ? హలో కన్నా, అమ్మ బాగుంది. నువ్వెలా ఉన్నావు? అమ్మ దేశాన్ని కాపాడు. నీకు కస్టర్డ్ కావాలని తెలుసు, కానీ నానమ్మ ప్రేమగా చేసిన ఖీర్ తినేయి కదా. ఏం తెచ్చావు? ఖీరా, కస్టర్డ్? కాశ్మీర్ అధికారుల జాబితా చూశాం. అధికారికమే. సరే, ఎందుకుండరు? నా కుర్రాళ్ళు భారత్ సైన్యపు మేటి అధికారులతో నా బృందాన్ని చేశాను. అయితే ఇది ఇక్కడ ఉందా? అవును. జాట్ రెజిమెంట్ అధికారి కెప్టెన్ రంజిత్ భార్య ఫిర్యాదు చేశారు. తన భర్త 2 నెలల నుండి ఫోన్ చేయలేదని ఆమె చెప్పారు. అయ్యా, ఆయన్ని ఏదైనా పని మీద పంపామేమో అని ఆమె అడుగుతున్నారు. అయ్యో, భార్యలంతా ఇంతే. ఆమె కూడా ఏదో వంటకం పట్టుకుని ఆయన వెంట పడి ఉంటుంది. అందుకే విసిగిపోయి ఫోన్ చేయడం మానేసి ఉంటాడు. అతను భార్యకు 2 నెలలుగా ఫోన్ చేయలేదు. అతని చివరి పోరాటం ఐకే పైనేమో కనుక్కోండి. అవును మేడం, మేజర్ సూరజ్ రెజిమెంట్ ఐకేఎఫ్ చుట్టుముట్టింది. సరిగ్గా అదే సమయంలో కెప్టెన్ రంజిత్ రెజిమెంట్ అక్కడికి చేరుకుని వారి ప్రాణాలు కాపాడారు. ఈ పోరాటంలో జాట్ రెజిమెంట్ సైనికులందరూ అమరులయ్యారు. కేవలం కెప్టెన్ రంజిత్ మాత్రమే మిగిలారు. నా దేవుడా, ఇతనే వాడు. దీన్ని ఆపాలి. నిన్నే మేరా దిల్ లుటియా, ఓహో, నిన్నే నేను మార్ చుటియా, ఓహో. నేనేదో గుండాగిరి చేస్తున్నట్లుంది, కానీ సిగ్నల్ చాలా వీక్. పత్లా పల్లోరి ఓదే నైన్ 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 కంచుమ్కే హులారే ఓదే లైన్ లైన్ కల్లా కార్తి. బహుశా స్పష్టంగా వస్తోంది. ఆల్ఫా 1 2 ఈగిల్ వింటున్నారా? ఆల్ఫా 1 2 ఈగిల్ వింటున్నారా? అద్భుతం కదా. చిన్నదే కానీ ఎందరి ప్రాణాలు తీయగలదు. దీన్ని కాపాడే క్రమంలో మనము పోవచ్చు. ప్రాణాలు ఇవ్వడానికి ఎవరు భయపడతారు, కానీ దేశం కోసం ప్రాణాలు తీయడమే మజా సార్. ప్రాణాలు తీయాలా?
నీ భార్య పరాటాలు తినిపించు. సంతోష్, నేను పిలుస్తున్నాను. సంతోష్ ఎక్కడున్నావు? ఈ రోజే ఎంత అండి? వీరు సైనికుడిలా మరణిస్తున్నారు. యుద్ధంలో చనిపోయే సైనికుడికి స్వర్గం దక్కుతుంది. మిత్రమ హాఫీజ్, తాతయ్య, నేను ఉత్త చేతులతో లేను. దేవుడా, నీ దగ్గర కేవలం మీట్ లేదు, అది మన ఏళ్ల నాటిది. దానికోసమే మనమందరం ఎన్నో త్యాగాలు చేశాం. జగన్, ఇప్పుడు దాన్ని మాకు చేయించాలి. ఎలాగైనా మరియు భద్రంగా మరో చంపండి. లేదు తాతయ్య, 3 గంటలకి షికార్ అగ్వాన్ పికప్ పాయింట్ దగ్గర కలుస్తాను. సెలవు. అది ప్రమాదం కాదు ఆకాష్, నా అనుమానం నిజమే. వాడి హెలికాప్టర్లోనే ఉన్నాడు. అక్కడి అన్ని లైన్లు జామ్ చేయండి. ఫోన్లు, అంతర్జాలం, ఇలా అన్ని సమాచార వ్యవస్థలు ఆపేయాలి. రేడియో సిగ్నల్స్ ఆపలేం. అక్కడ మన సైనిక చర్యలు జరుగుతున్నాయి. ఆపలేకపోతే కనీసం నిఘా పెట్టండి, అంతైనా చేయగలరు కదా. ఆ ప్రాంతం అంతా గాలించండి. పదండి అందరూ, మనం వెళ్ళాలి. రోడ్ యూనివర్స్ ఎంత దూరంలో ఉంది?
లేదు, వాడు బతికే ఉన్నాడు. నువ్వు ఎన్ని శవాలను చూసినా, అక్కడ ఎంతమంది కమెండోలు ఉన్నా, రెహాన్ మాత్రం ఖచ్చితంగా పికప్ పాయింట్ కు చేరుకుంటాడు. నేను అతడిని ఇప్పుడే చనిపోనివ్వను. అతడు చనిపోడు. నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి. కత్తరివ్వండి. ఎవరి నమ్మి? రెహాన్, మాకు తెలియదు. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. కూడా నానమ్మలా చనిపోయారా? ఊరుకో. గోరు బలీనంగా ఉంది. ఫోన్ పనిచేస్తుందేమో చూడు. ఇంకా భయంగానే ఉంది. అయినంత చేశాం. మనం డాక్టర్లం కాదుగా. ఏం చేద్దాం? మనం ఏం చేయగలం? ఈ వాతావరణంలో డాక్టర్ని తేలేము. ఈ తుఫానులో చీకట్లో 50 కిలోమీటర్లు వెళ్ళలేము. అమ్మా వదిలేయండి, రెహాన్ని వదిలేయండి ప్లీజ్. రెహాన్, ఏం కాదులే నాన్న. నేనున్నాను కదా. మనం ప్రార్థించగలం. నువ్వు బతకడానికి ఒక కారణం ఉండాలి. పట్టవచ్చు, 2 వారాలు పట్టవచ్చు. ఈ తుఫాను ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేరా? నాకు ప్రతి గంట వాతావరణ సమాచారం కావాలి. మీ వల్ల ఏమీ కాదా? అతను చనిపోయాడని నేను అప్పటి వరకు నమ్మలేను. నేను అతని శవాన్ని చూసేంత వరకు. రియాన్ అలా చేయకూడదు. ఏం చేస్తున్నావు? అమ్మా, గుండె చప్పుడు లేదు. తాతయ్య గుండె చప్పుడు విన్నట్టు రియాన్ వీరిది కూడా వినాలనుకుంటున్నాడు. గుండె ఈ పక్కన కాదు, ఇటువైపు ఉంటుంది. నేను అసైరాల్ని.
నీకు రాహుల్ ద్రవిడ్ తెలుసా? రాహుల్ ద్రవిడ్ రియాన్ తండ్రి. రియాన్ నాన్న చనిపోయారు. ఎవరినైనా నాన్నగా ఎంచుకోవచ్చని వాళ్ళమ్మ అంటే వాడు రాహుల్ ద్రవిడ్ని ఎంచుకున్నాడు. మీరు కూడా రాహుల్ ద్రవిడ్ లా నమ్మదగ్గవారా? రాహుల్ ద్రవిడ్ని నమ్మినట్టు మిమ్మల్ని కూడా నమ్మవచ్చా? ఈ అవుట్ హౌస్ కూడా పాతబడిపోయి సరిగ్గా లేదు. చూడండి, ఇది మొత్తం చెదలు పట్టి పాడైపోయింది. అక్కడ చూస్తే డబ్బులు లేవు. అంతా బాగుంటే దీనికి మరమ్మతులు చేయించాలి. నువ్వు నా కృతజ్ఞతలు చెప్పేలోపే ముందేదైనా తిను. అవునవును. తాగకండి, హెప్టోటాక్సిసిటీ వస్తుంది. హీటోటోమస్ కాదు నాన్న, హిప్పోపోటమస్. ఏంటి హిప్పోపోటమస్? ఈ పదం ఎక్కడ నేర్చుకున్నావు? లంగల్లో ఎవరు? హిప్పోపోటమస్. హిప్పోపోటమస్. ఇంకేమైనా క్షమించండి, మీ పేరు? కెప్టెన్ రణజీవ్. ఆర్మీ. ఇక్కడ సైన్యం ఉంటుందని తెలీదు. మనం కొద్ది మందే కదా. తీవ్రవాదులు ఇక్కడ ఏం చేస్తారు? దాక్కోవచ్చు కదా. రిహాన్, శవం వాసన వస్తే జహాన్ అనుకున్నా. అయ్యో క్షమించండి. ఈ జూనీకి చూపు లేనప్పుడు తను ఎప్పుడూ దేనిని ఢీకొట్టేది కాదు. కానీ చూపు వచ్చాక వెళ్తూ వెళ్తూ ఇలా దేనికో ఒకదానికి తగులుకుంటుంది. నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు. అయ్యో మేమేం చేశాం? నీ అదృష్టం బాగుండి బతికిపోయావు. ఈ ఇంట్లో మీరు ముగ్గురే ఉంటారా? 2 ఏళ్ల క్రితం జూనీ తల్లి అంటే నా నఫీసా చనిపోయింది. నన్ను ఒంటరిని చేసింది. అంతకు ముందు ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడిలో జూనీ తన భర్తను కోల్పోయింది. ఆ ప్రమాదం తర్వాత జూనీ తనని తాను ఎందుకు నిందించుకుంటుందో ఏమో. నా తుఫాన్ ఇప్పుడు ఈరోజు అంత అవసరం చెప్పలేవు. రేపు కావచ్చు లేదా వారం పట్టొచ్చు. ఈ తుఫాను తగ్గే వరకు ఇక్కడి నుండి వెళ్ళడం అసాధ్యం. అయినా ఈ స్థితిలో నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? ఇప్పటిదాకా ఇక్కడే విశ్రాంతి తీసుకో. నువ్వు మా అతిథివి. అయ్యో చేస్తా. ఉంటారు. అది చాలా విసుగ్గా ఉంది. నేను ఒక కథ చెప్పనా? భారత్ భాగ్య విధాత. మంచి అమ్మ కాదు. మీరు రేహాన్ కు ఎప్పుడూ కథలు చెప్పరు. నాకు కథలేవి తెలియవు. బ్యాడ్ అమ్మి. నేను కాదు, నువ్వు చెడ్డ అబ్బాయివి. వెళ్ళు, నేను నీతో మాట్లాడను. రేహాన్ తనని ప్రేమించినంతగా మీరు వారిద్దరూ ప్రేమించరు. అమ్మా
అసలు విషయం ఏంటంటే రేహాన్కు జనగణమన ఇదివరకే తెలుసు. సునావ్. జనగణమన ద్రావిడ ఉత్కల వంగ ద్రావిడ ఉత్కల వంగ. అవును, కానీ ద్రావిడ్ నీట్ కాదు. ద్రావిడ ఉత్కల వంగ. నీకు జనగణ్ మన తెలుసా ఏంటి? చూసారా, ఆ డెన్మాన్ కు కూడా జనగణమన రాదు. రియాన్ కు అది నేర్పొద్దని అమ్మకు చెప్పండి. ఏ డెన్మాన్, రియాన్ కు నేర్పొద్దని అమ్మకు చెప్పండి. సైనికులందరికీ జనగణమన్ వచ్చు. పిల్లాడితో అబద్ధమాడి నాతో నేర్పించకండి. అతడితో ఆడుకోవడానికి రాలేదు. అబద్ధం చెప్పానని నాకేం పట్టింపు. నేను ఒక సైనికుడిని. అన్నయ్య, మీ లక్ష్యం ఇప్పుడు పూర్తి చేస్తారు. రియాన్, ఇటురా. నేను ఇప్పుడే వస్తున్నాను. మీరు కూరగాయలు తినకపోతే రాక్షసుడిని ఎలా చంపుతారు? అందుకే మీరు తప్పక తినాలి. రండి కెప్టెన్ రంజీవ్, కూర్చోండి. మీ జీవితం గురించి మాకు కొంచెం చెప్పండి. సైనికుల కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని విన్నాను. అవును, ఆకలి లేదు, పడుకుంటాను. మీ పడక పైన ఎడం వైపు గదిలో సిద్ధం చేశాము. టెడ్మ్యాన్ అమ్మని ఏడిపించాడు. రిహాన్, నీ భోజనం తిను. ఇదేంటి? మీరు త్వరగా కోలుకుని నవ్వుతూ వెళ్ళిపోవాలని అమ్మ ఇది పంపించింది. కానీ ఇవేమిటి? విషం, పసుపు, పాలు. కుండీలో పోయకు, వాసన వస్తుంది. బయట పోస్తే మంచు పసుపు రంగులోకి మారుతుంది. సింకులో పోస్తే ఆ రంగు పోదు. అమ్మ కనిపెట్టేస్తుంది. వద్దు, దొరికిపోతావు. అవును, వేరే దారి తెలిస్తే రేయాన్కు చెప్పు, తను కూడా అలాగే చేస్తాడు. సరే, శుభరాత్రి. సరే సార్. అవును, నేను తెరిచి ఉంటే బాగుండేది. అది ఆయన వేలికి కనిపిస్తోంది.
క్షమించు. నిన్న నేను కొంచెం మర్యాద తప్పి ప్రవర్తించాను. నిజానికి నాకు పిల్లలతో అంతగా పడదు. మాటలతో కూడా కాదు. దీనిని ఒక సుత్తితో చేయాల్సి ఉంటుంది. ప్రతి పనికి అలా చేయలేము. నిజం చెప్పాలంటే రెహాన్కు తండ్రి లేరు. అందుకే తను అప్పుడప్పుడు తను మిమ్మల్ని మళ్ళీ విసిగించడు. ఓకే, చాలా మంచి పిల్లాడు. మరి నిన్నటి విషయానికి నన్ను క్షమించారా? నేను ఒంటరిగా ఎంత సమయం గడుపుతానంటే జనాలతో ఎలా ఉండాలో నాకు అస్సలు తెలియదు. ఉదాహరణకు ఒకసారి నేను నా స్నేహితుడు మీ హోరా ఇంటికి వెళ్ళి రెండో భార్యగా ఉండటం ఎలా ఉందని అతని భార్యను అడిగాను. తీరా చూస్తే ఆమె మొదటి భార్య అంట. రెండో భార్య ఉన్న సంగతి ఆమెకు తెలియదు. అప్పటి నుండి సురక్షితంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అందుకే మా కల్నల్ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి చదువు ఎలా సాగుతుందని అడిగాను. ఇది సురక్షితమైన విషయమే కదా, కానీ కాదు. ఎందుకంటే ఆ రోజే వాడిని బడి నుండి తీసేశారు. వాడు టీచర్ పిరుదు మీద కరిచాడంట. అంతేకాదు, మర్నాడు వాడు క్షమాపణ చెప్పడానికి వెళ్ళి టీచర్ రెండో పిరుదు మీద కూడా కరిచాడు. కళ్ళు మూసుకోండి. జుట్టు కడుక్కోవాలి, లేదంటే మీ జుట్టులో పెద్ద పెద్ద పురుగులు పడతాయి. నేను నిన్ను తీసుకెళ్తాను. నాకు ఇవ్వద్దు. నేను నీకు సహాయం మాకు సహాయం చేయగలరు. ప్రయత్నించి చూడండి. నీతో కాదు, వీడితో అంటున్నా. వీడిని నేను కన్నాను తాయి. నేనే కన్నాను తాయి, నేనే కన్నాను. ఇంత ముద్దు బాబుని అనవసరంగా ఇలా ఇబ్బంది పెడుతున్నారు. కానీ వీడి జుట్టు కడుక్కోవాలిగా. చెప్తాడు, మళ్ళీ వెళ్ళేటప్పుడు చెప్తాడు. ఇదేంటి 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 చూడు, పైన చూడాలా? సరేనయ్యా, అన్ని ఒంటరిగా చేయలేదు. డెడ్ మ్యాన్ భలే ఉంటాడు. అలా అనకు నాన్న. రియాన్కు డెడ్ మ్యాన్ అంటే ఇష్టం. నేను మీకేమైనా సాయపడినా? లేదు, బానే ఉంది. ప్రతి పనిని ఒంటరిగా చేయలేను. ఈరోజు మంచి కథలు చెప్పారు. కథలు చెప్పడం ఎందుకు ఆపారు? జుల్ఫీ గారు డోటరింగ్ తర్వాత బాగా మాట్లాడతారు. ముందు కనిపించేది కాదు, కానీ ఇప్పుడు ఎంత చూశానంటే కథల మీద నమ్మకమే పోయింది. మీ వాళ్ళు కంగారు పడుతున్నారు. ఇన్ని రోజులుగా మీరు లేరు. నేను నా తల్లిదండ్రులను చూడలేదు. 3 ఏళ్ళప్పుడే వాళ్ళు పోయారు. మీరు చాలా ఒంటరివారు. అస్సలు కాదు. మీకు అలా ఎందుకు అనిపించింది?
మీ నవ్వు మీ కళ్ళలో కనిపించడం లేదు. ఒక సిపాయి జీవితం ఇలాగే ఉంటుంది. భటుడు కాక వేరెవరూ మీకే దాగుంటారు. షాయద్. కానీ నేను అతన్ని ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. మనల్ని మనం వెతుక్కోవడానికి అప్పుడప్పుడు మరొకరి కళ్ళతో మనల్ని మనం చూసుకోవడం చాలా ముఖ్యం. ఆమె ఎవరికి సొంతం కాలేదు. వేరే ఎవరిని నమ్మలేకపోయారు. నన్ను నేను నమ్మను. ప్రతిసారి కొత్త పని, కొత్త చోటు, ఏ ఒక్క చోట ఎక్కువసేపు ఉండలేకపోయాను. అప్పుడప్పుడు మీరు బాగా తెలిసినట్లుంటారు. చందమా మెరిసెను, దొంగ అరిచెను, చీమ పంచదార చప్పరించెను. చందమామ చకచక మెరిసెను, చురుకైన దొంగ అరిచెను, చీమ పంచదారను చప్పరించెను. ఈ పాట పాడటం ఎంత కష్టమో చూడండి. చందమామ చకచక మెరిసెను, చురుకైన దొంగ అరిచెను, చందమామ చకచక మెరిసెను, చీమ పంచదారను చప్పరించెను. కారు కూత కూస్తే కారు అద్దాలు కదులుతాయి, కారు అద్దాలు కదిలితే కారు కూత వినిపిస్తుంది. కారు కూతకద్దాలు కదులుతాయి, కారు అద్దాలు కదిలితే కారు కూత వినిపిస్తుంది. ఈ పాట పాడటం ఎంత కష్టమో చూడండి. పూత పెట్టినప్పుడు దాని అద్దాలు కదులుతాయి. చందమామ ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండగా ఒక చురుకైన దొంగ అరిచాడు. చీమ పంచదార తిని వెతికింది. చందమామ మెరిసెను, దొంగ అరిచెను, చీమ పంచదార నాకెను, తిండి పోసుకుపోయెను. చెట్టును పండిన బొప్పాయి, చెట్టా బొప్పాయ, చెట్టును పింకు పట్టగా పింకు బొప్పాయిని పట్టాడు. చెప్పు. పండిన చెట్టు మీద పండిన బొప్పాయిని పింకి పట్టుకుంది. కపడా. చెట్టును పింకు పట్టగా పింకు బొప్పాయిని పట్టాడు. ఈ పాట పాడటం కష్టం. చెట్టును పింకు పట్టగా పింకు బొప్పాయిని పట్టాడు. చందమామ మెరిసెను, దొంగ అరిచెను, చీమ పంచదార తిని వెతికింది. చందమామ మెరిసెను, దొంగ అరిచెను, చీమ పంచదార నాకెను, తిండి పోతుదిపోయెను. ఈ పాట పాడటం కష్టం, పాడి చూపించు. మెరిసెను నాకేను. క్యం